మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే నమస్తే అండి. వంశీ గారు, మామూలుగా ఆలోచన ప్రభావం, ఆలోచన శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఒక స్టెప్ వేయాలంటే ఆలోచించి అడుగేయి అంటారు. మరి ఆ ఆలోచనలకు అంత పవర్ ఉన్నప్పుడు కొంతమంది ఓవర్గా థింక్ చేస్తారు. ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఉన్న మైనస్ ఏంటంటే ఓవర్ థింకింగ్. వాళ్ళు ఏవేవో ఆలోచించి ఏవేవో ఇమాజిన్ చేసుకొని లేని శత్రువులంతా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. సో ఎందుకు ఆలోచిస్తారు? అంతగా ఆలోచించడానికి వాళ్ళకి ఏదన్నా జరిగి ఉండొచ్చా? దానివల్ల వాళ్ళు ఇలా అయ్యారా? లేదా దీన్ని స్టార్టింగ్ లోనే కనుక్కొని అక్కడతో ఆ థింగ్స్ అనేది స్టాప్ చేయొచ్చా? ఒక స్టోరీతో స్టార్ట్ చేద్దాం, షూర్. క్లారిటీ ఉంటుంది. ఒక అడవిలో ఒక అందమైన జింక ఉంది. ఆ అందమైన జింకను చూసి ఎనిమల్స్ అన్ని అనుకునేవి అనమాట. అరే ఎంత బాగుంది, ఎంత క్యూట్ గా ఉంది జింక. దాని పరుగును కూడా ఇవి ఆశ్చర్యంగా చూసేది. ఇది నాట్యం చేస్తుందా అన్నట్టు పరిగెడుతుంది. అంత మంచి ఒపీనియన్ ఉండేది ఆ జింక పైన. జింక బాగా ఆడుకుంది, దాహం వేసింది, నది దగ్గరికి వెళ్తుంది. నది దగ్గరికి పరిగెడుతూ వెళ్తుంది. నది దగ్గరికి రావడం స్టార్ట్ అవ్వగానే స్లో అవుతుంది. స్లోగా అడుగు మీద అడుగు వేస్తూ వెళ్తుంది. ఎన్విరాన్మెంట్ అంతా ప్రశాంతంగా ఉండడం వల్ల దీని అడుగుల సౌండ్ కూడా దీనికి వినపడుతుంది. అంత స్లోగా వెళ్తుంది. వెళ్ళి ఆ నది ఒడ్డున నిలబడి నీళ్ళని చూస్తూ ఉంది. ఇది మాత్రం బయటికి కనపడడం ఎట్లా కనిపిస్తుంది? అందంగా, మంచి నీట్గా. దీని బ్రెయిన్లో ఒక యుద్ధమే జరుగుతుంది. ఏంటి, నేను అక్కడికి నీళ్ళు తాగడానికి వెళ్తా, ఏదైనా సింహం వచ్చి నన్ను చంపేస్తే? ఎన్విరాన్మెంట్ అంతా బాగానే ఉంది, సరే సింహం లేదు. నేను నీళ్లు తాగుతూ ఉంటా, లోపల నుంచి ముసలు వచ్చి నన్ను పట్టేస్తే? సరే నేను నీళ్లు మళ్ళీ తాగుతూ ఉంటా, వెనక నుంచి చిరుతొస్తే? ముసలు లేదు, వెనక నుండి చిరుతొస్తే? ఇవేమీ లేవు. ఎన్విరాన్మెంట్లో గాల్లో ఏదో తేడా ఉంది, ఏదైనా తుఫాన్ వస్తుంది అంటావా? ఇది ఆలోచిస్తుంది జింక అక్కడ ఒడ్లో నిలబడి. దాహం వేస్తుంది. దీని ఆలోచనలు మాత్రం ఇది ఏమైపోతుందో, అక్కడ ఏం జరగల, ఏమైపోతుందో థింక్ చేస్తూ ఒడ్డులో నిలబడి, నది ఒడ్డులో నిలబడి నీళ్ళని చూస్తూ ఉంది. అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరగట్లా. అంతే, ఎన్విరాన్మెంట్ బాగుంది, నది కూడా చాలా ప్రశాంతంగా ఉంది, చుట్టూ ఎవరు లేరు, చిన్న చిన్న జంతువులు పక్షులు ఆడుకుంటున్నాయి పక్కన, ఏం లేదు. కానీ ఇది మాత్రం ఓవర్ థింక్ చేస్తూ ఉంది. మనం ఇదే చేసేది, ఓవర్ థింక్. అక్కడ ఏముండదు, ఓవర్ థింక్ చేస్తాం. దీని సొల్యూషన్ మనం లాస్ట్లో చూద్దాం ఏం చేయొచ్చు అనేది. అయితే ఈ ఆలోచిస్తుంది, అంతా చేస్తుంది, బాగానే ఉంది. ఈ పక్క నుంచి ఒక కుందేలు వచ్చింది, వాటర్ తాగింది, వెళ్ళిపోయింది. పక్షులు వచ్చి వాటర్ తాగాయి, వెళ్ళిపోయేటప్పుడు దీన్ని వింతగా చూస్తుంది. ఎందుకు ఇక్కడ నిలబడ్డది స్టాచ్యూ లాగా, చూడ్డానికి ఇంత దాన్ని అందరు ఇష్టపడతారు. ఇది ఎందుకు ఇంత ముద్దుగా ఉంది, ఇక్కడ నిలబడి చూస్తుంది, నీళ్ళు తాగే వెళ్ళిపోవచ్చు కదా. ఇది మాత్రం కదలట్లా. ఇవి తాగుతూ వెళ్తున్నాయి, వీడు మాత్రం అక్కడే ఉన్నాడు. చూస్తుంది, అన్ని వింతగా చూసుకుంటూ వెళ్ళిపోయింది. పొదల్లోంచి సింహం వచ్చింది. సింహం చూసి షాక్ జింక. నేను అనుకున్నానా, అయ్యింది. సింహం వచ్చింది. సింహం చూసింది, క్యాజువల్గా చూసి దాన్ని వెళ్ళిపోతుంది. ఇప్పుడు సింహం చూసి ఇదేం చేయాలి? పరిగెట్టాలి. బాడీ సపోర్ట్ చేయట్లా, పరిగెట్టలేకపోతుంది, స్టక్ అయిపోయింది. ఇది ఏం జరిగింది? సమస్య రాకముందే మనం భయపడుతూ కూర్చుంటే సమస్య వచ్చినప్పుడు చేసే శక్తి బాడీలో ఉండదు. ఇది అందరం 90% ఫేస్ చేసే ఉంటాం. మంచిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మంచిగా మనిషి ఉన్నప్పుడు వాడు విపరీతమైన ఆలోచనలు చేస్తాడు, సిచ్యువేషన్ వస్తే కూలబడిపోతాడు. ఎందుకు జరుగుతుంది? ఇది ఓవర్ థింకింగ్ ఎనర్జీ తీసుకుంటుంది. మన ఫిజికల్గా ఎంత ఎనర్జీ డ్రైన్ అవుతుందో మన ఆలోచనలు కూడా అంతే ఎనర్జీని డ్రైన్ చేస్తాయి. అక్కడ ఏం లేదు, నువ్వు ఎన్ని రకాలుగా ఆలోచించడం వల్ల బ్రెయిన్ పైన ప్రెషర్ పడుతుంది, అది ఆలోచించాల్సి వస్తుంది, ఎనర్జీ లాస్ అవుతుంది, అవసరమైనప్పుడు స్టక్ అయిపోయింది. సింహం వస్తుంది, చూసింది, దీని జింకను చూసింది, ఇదేంది నన్ను చూసి పారిపోవాలి కదా, ఇది అలాగనే ఉంది, ఏంది తేడాగా చూసింది. బై లక్ ఛాన్స్ ఏంటంటే దీనికి ఆకలి ఎట్లా, ఇప్పుడే లంచ్ చేసి వాటర్ తాగడానికి వచ్చింది. అది దీన్ని చూసింది కామెడీగా, సర్లే నాకేం ఆకలి వేయట్లేదు, పోయింది వాటర్ తాగింది. సింహం వాటర్ తాగి పోతున్నా ఇది అక్కడే ఉంది. అరే ఏం జరుగుతుంది జింకకి, ఇది ఎందుకు పారిపోవట్లేదు? సరే దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి పోయి దానిపైన ఇట్లా చేయేస్తారు. అది పక్క కొరిగిపోయి పడిపోతుంది. ఎప్పుడైతే సింహాన్ని చూసిందో జింక అప్పుడే చచ్చిపోయింది. బ్రెయిన్ ఎంత తినేసింది చూడండి. ఆ ఓవర్ థింకింగ్ అన్న అది బ్రెయిన్ ని తినేసి అది ఎంతెంతో ఊహించుకొని రియల్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి కూలబడిపోయింది. ఓవర్ థింకింగ్ అంత డేంజర్. ఈ ఓవర్ థింకింగ్ తో ప్రాబ్లం ఏంటంటే ఇది ఫ్యూచర్ ని చూపించదు,
ప్రెసెంట్ని లంచ్ చేసినట్టుగా చేసేస్తారు. ఓవర్ థింకింగ్ ఏం చేస్తుంది, లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. ఓవర్ థింకింగ్ ఎప్పుడూ నిజమై ఉండదు. అది నిజమైతే ఓవర్ థింకింగ్ అవ్వదు. ఇప్పుడు నేను కొండాపూర్ నుంచి సుమన్ టీవీకి వీడియో చేయడానికి రావాలి, మధ్యలో నా కార్ బ్రేక్ డౌన్ అయితే, నేను టైంకి రీచ్ అవ్వకపోతే నన్ను తీసేస్తారేమో, ఇంకా సుమన్ టీవీ నన్ను పిలవదేమో, ఇది ఓవర్ థింకింగ్. దీన్ని ఎలా కట్ చేయొచ్చు? ఓవర్ థింకింగ్ సేమ్ మనకి వేరే ఎమోషన్స్ లాగానే ఓవర్ థింకింగ్ కూడా ఓవర్ థింకింగ్ కాదు. ఇది ఎక్కడో ట్రిగ్గర్ అయి ఉంటుంది. ఆ ట్రిగ్గర్ని పట్టుకోవాలి, ఆ ట్రిగ్గర్ దగ్గరికి వెళ్తాం. ఓవర్ థింకింగ్ ఎందుకు వచ్చింది ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఓవర్ థింకింగ్ ఎందుకు వచ్చింది, నాకు సుమన్ టీవీ వాళ్ళు నన్ను ఇంకా పిలవరేమో, నువ్వు వెళ్తున్నది 10 minutes లేట్ అంతే. దానికి సుమన్ టీవీ వాళ్ళు పిలవరనే రేంజ్కి నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఏం చేయొచ్చు? యాక్షన్. ఇమ్మీడియట్ గా నేను దానికోసం ఏం చేయొచ్చు, రాధా గారికి ఫోన్ చేసి మేడం లేట్ అవుతుంది 10 minutes, ఓకే కదా. ఇమ్మీడియట్ నెక్స్ట్ సెకండ్ ఓవర్ థింకింగ్ ఆగిపోతుంది. రైట్. ఓవర్ థింకింగ్ స్టాప్ చేయడానికి ఒక బ్రహ్మాస్త్రం ఏంటంటే యాక్షన్. మీకు ఇప్పుడు ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయింది, ఎందుకు ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయింది, దానికోసం ఇమ్మీడియట్ గా యాక్షన్ చేయాలి. నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతానేమో, ఓవర్ థింకింగ్. ఇంకా సంవత్సరం ఉంది, 6 నెలలు ఉంది, 1 నెల తర్వాత ఉంది కాంపిటీషన్ ఎగ్జామ్, నాకు సీట్ రాదేమో, దిస్ ఈజ్ ఓవర్ థింకింగ్. నీకు తెలియదు కదా అది జరుగుతుంది, నీకు ఏముంది, ఏం లేదు. ఓవర్ థింకింగ్. ఎలా స్టాప్ చేయొచ్చు? నేను ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి, మూసుకొని చదువుకో. ఆ నెక్స్ట్ సెకండ్ ఓవర్ థింకింగ్ ఆగిపోతుంది. యాక్షన్ చేయాల్సింది మానేసి ఊరికి ఆలోచిస్తూ ఉంటారు. యాక్షన్ లేకపోవడం వల్ల ఓవర్ థింకింగ్ వస్తుంది. మీ యాక్షన్ వచ్చిందా, ఓవర్ థింకింగ్ ఆగిపోతుంది. నిజంగా చాలా మందిలో ఉన్న ప్రాబ్లం వంశీ గారు, ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఇంట్లో కూడా గొడవలు ఎక్కువ అవ్వడము, ప్రధాని భూతత్వంలో పెట్టి చూడడము. బాగా చెప్పారు. ఓవర్ థింకింగ్ ఏ స్టేజ్ లో వెళ్ళిపోతుందంటే, చిన్న గొడవ అవుతుంది, మా ఆయన నన్ను వదిలేస్తాడేమో, యూత్ అయితే నాకు పెళ్ళవదేమో, నేను ఇలానే ఉండిపోతానేమో, నన్ను ఎవరు పలకరించరేమో, నన్ను ఎవరు చేరదీయరేమో, తల్లులు ఏం ఆలోచిస్తారు, పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో. ఏం జరగల, వెయిట్, రిలాక్స్. మీకు అలా అనిపించింది కదా, వెంటనే యాక్షన్. దాని గురించి మనం ఏం చేయొచ్చు, పిలవండి. మీకు ఏదో డిస్టర్బెన్స్ ఉంటే పిలవండి, కూర్చొని మాట్లాడండి, క్లారిటీ వస్తుంది. క్లారిటీ నెగిటివ్ అయినా పర్లేదు, పాజిటివ్ అయినా పర్లేదు. నెగిటివ్ అవుతే ఫర్దర్ డిస్కషన్ వెళ్తుంది, డిస్కషన్ జరుగుతాయి, అది కూడా యాక్షన్. మళ్ళీ యాక్షన్ వైపు వెళ్తాం. పాజిటివ్ అనుకోండి, రిలాక్స్. 2 రకాలుగా యాక్షన్ మీకు కనపడడం వల్ల ఈ ఓవర్ థింకింగ్ అనేది ఆగిపోతుంది. సో మీకు కూడా అండి ఇలాంటివి ఏమన్నా అనిపిస్తాయి అంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, వంశీ గారు కాంటాక్ట్ అవుతారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వారు సొల్యూషన్ ఇస్తారు, సజెషన్ ఇస్తారు. థ్యాంక్ యూ.